ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలకు టీమిండియా ఎట్టకేలకు బ్రేక్ వేసింది. తొలి 2 వన్డేలు ఓడిపోయి సిరీస్ను కోల్పోయిన టీమిండియా మూడో వన్డేలో చెలరేగి ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టి ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దీంతో టీమిండియా ఈ సిరీస్లో మొదటి విజయాన్ని అందుకుంది. తొలి 2 వన్డేల్లో నిరాశపరిచిన భారత బౌలింగ్ విభాగం ఈసారి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో మొత్తం 6 బౌలర్లు బౌలింగ్ చేయగా వారంతా ఒక వికెట్ పడగొట్టడం విశేషం. భారత బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా జట్టు కేవలం 236 పరుగులకే ఆలౌట్ అయింది. హర్షిత్ రాణా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి తెచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణాతో పాటు మిగిలిన బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ తన స్పిన్తో 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. ఇక మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు తెరదించారు. ఇకపోతే 237 పరుగుల చేజింగ్లో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొడితే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్లో రోకో బ్యాటింగ్ అదిరిపోయింది. 4లు, 6ర్లతో అందరినీ అలరించారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి ఫిట్నెస్ ప్రాబ్లం, ఏజ్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గట్టిగా బుద్ధి చెప్పారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే తన 38 ఏళ్ల వయసులో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను గెలుచుకుని ఇంకా తనలో సత్తా ఉందని చాటి చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ తన వన్డే క్రికెట్ లో తన 33వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 50 సెంచరీల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 33 సెంచరీలు, టెస్టులో 12 సెంచరీలు అండ్ టీ20లో 5 సెంచరీలు చేసి భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ అండ్ కోహ్లీ తర్వాత మూడో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. నెక్స్ట్, వన్డేల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక మీద 10 సెంచరీలతో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇక 9 సెంచరీలతో ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మ అండ్ 9 సెంచరీలతో ఆస్ట్రేలియా మీద సచిన్ టెండూల్కర్, 9 సెంచరీలతో వెస్టిండీస్ మీద విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా వన్డేల్లో ఆస్ట్రేలియా మీద ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 6 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ 5 సెంచరీలు, కుమార్ సంగక్కర్ 5 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా మీద ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ తో సమానంగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ అండ్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మీద 9 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో 8 సెంచరీలతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో ఓపెనర్ గా రోహిత్ శర్మ 45 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ తో సమానంగా నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్ గా 49 సెంచరీలతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా వన్డేల్లో విదేశీ గడ్డపై 95 సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో క్రిస్ గేల్ 92 సిక్సర్లు అండ్ సనత్ జిసూర్ 89 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక భారత్ తరపున ఆస్ట్రేలియాలో ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్న భారత ప్లేయర్ గా రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ వన్డేల్లో ఆస్ట్రేలియాలో 2 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఒక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న ఎంఎస్ ధోని అండ్ రవిశాస్త్రి పేరిట ఉండేది. ఇప్పుడు దీన్ని రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. ఇక టీమిండియా పరంగా వన్డేల్లో ఆస్ట్రేలియాలో ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా పరంగా శ్రీకాంత్ 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో మొదటి స్థానంలో ఉండగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 3 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ వన్డేల్లో చేజింగ్ లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో చేజింగ్ లో 70 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 69 హాఫ్ సెంచరీలతో సెకండ్ స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 55 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా మీద ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 24 హాఫ్ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ తో సమానంగా నిలిచాడు. అంతేకాకుండా వన్డేలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 18,426 రన్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ కంటే ముందు కుమార్ సంగక్కర 14,234 రన్స్ తో రెండో స్థానంలో ఉండేవాడు. ఇప్పుడు దాన్ని విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇకపోతే వన్డేల్లో ఎక్కువ సార్లు 150+ పార్ట్నర్షిప్ అందుకున్న జాబితాలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నిలిచారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 12 సార్లు వన్డేల్లో 150+ పార్ట్నర్షిప్ ను అందించారు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ అండ్ సచిన్ టెండూల్కర్ కూడా 12 సార్లు 150+ పార్ట్నర్షిప్ ను అందించారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ సార్లు 100+ పార్ట్నర్షిప్ ను అందించిన జాబితాలో కూడా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నిలిచారు. వీళ్ళిద్దరూ కలిపి ఆస్ట్రేలియాలో 1009 పరుగులు చేశారు. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ అండ్ వివిఎస్ లక్ష్మణ్ 1256 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు.